2014లో తెనాలిలో హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్లో చూపించుకుని 2 ఏళ్ళు తీసేశారండి. 2 ఏళ్ళు తీసేస్తే తగ్గలేదండి. తగ్గకపోతే ఇక్కడ ఈజీఆర్ హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడికి వస్తే స్టాఫ్ మొత్తం కాలు కింద తీసేసి శుభ్రంగా బాగు చేసి పంపించారండి. పంపిస్తే అట్లా వాడాము. షుగర్ అన్నీ కంట్రోల్ చేశారు. ఇక తగ్గినాక మళ్ళీ 2 సంవత్సరాలు ఆగిపోయామండి. కరోనా టైంలో ఆగిపోయాము. కరోనా టైంలో ఆగిపోయాము. ఇక మళ్ళీ ఈ కుడికాలకి నీరు బొబ్బలాగా వచ్చి పెద్దలకి అది కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోతే తీసేసి కాలు కూడా బాగు చేసి పంపించారండి. ఇప్పుడు వాడుతున్నామండి. అది ఈజీఆర్ గారికి నాకు కృతజ్ఞతలు. నమస్కారం. మా ఆయనండి. ముందు ఎడంకాలకు వచ్చిందండి. అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా ఊళ్ళో పలానా చోట విజయవాడలో హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళండి అంటే వచ్చామండి. వస్తే అప్పుడు కాలు తీసే పరిస్థితికి వచ్చిందండి. ఈజీఆర్ గారే నయం చేసి పంపించారండి. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. మా పిల్లల్ని బాగా చదివించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కరోనా టైంలో రాలేకపోయాము. మందులు కూడా సరిగ్గా వాడలేదు. మళ్ళీ షుగర్ ఎక్కువైపోయి మళ్ళీ కుడికాలకి డ్యామేజ్ అయిందండి. ఆ కుడికాలు కూడా చాలా క్రిటికల్గానే ఉంది. వీళ్ళే నయం చేశారండి, విజయ డాక్టర్ గారు. ఇప్పుడు బాగానే ఉందండి. మేము విజయఆర్ గారికి కృతజ్ఞతలు.